హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ చట్నీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మనం ఇడ్లీ, దోశల్లోకి అన్నిటిలోకి చాలా ఇష్టంగా తినే పల్లి చట్నీ అండి. వేరుశెనగ చట్నీ. మనకి చిన్న చిన్న టిఫిన్ బళ్ళు ఉంటాయి కదా, సాయంత్రం పూట పునుగులు వేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ చట్నీ అయితే. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేను అసలు ఆయిల్ యూజ్ చేయకుండా ఎంత టేస్టీగా చేసుకోవాలో చెప్తున్నాను. లేదు వేరుశెనగ చట్నీయే కదా మాకు చేయడం వచ్చు అని అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే వీడియో అయితే మొత్తం చూడండి, మీకు ఈ చట్నీ చేసుకుంటే మీకు చాలా చాలా నచ్చుతుంది. ఎప్పుడు చేసే చట్నీలా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుంది. సేమ్ మనకి టిఫిన్ సెంటర్లో టేస్ట్ అయితే వస్తుందండి. మీరు ఒకసారి ట్రస్ట్ చేసి ఈ చట్నీ అయితే ట్రై చేయండి. ఇదైతే ఆయిల్ వేయకుండా చేస్తున్నాను. ఇదైతే పోపు పెట్టుకున్నదండి. ఒకటేమో ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను, ఒకటి ఆయిల్ వేసి చూపిస్తున్నాను. ఒకసారి ఈ రెండు రకాలు ఏది చేసుకుంటారో మీరు మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోండి. ఆయిల్ యూజ్ చేయకుండా చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. చూడండి, నేను ఆ రెండు రకాల చట్నీలు అయితే పక్కన పెట్టాను చూడండి. చాలా చాలా బాగుంటుంది. మనకి అచ్చం టిఫిన్ సెంటర్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఫస్ట్ అయితే చట్నీలోకి ఏమేమి కావాలో పక్కన పెట్టుకుందాం. ఒకసారి ఏమేమి కావాలో చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ వరకు నేను ఇలా వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి. వేరుశెనగ గుళ్ళు ఈ 2 కప్స్ నాకు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల కూడా చట్నీ అయితే సరిపోతుందండి. మేము ఈవినింగ్ కూడా టిఫిన్సే చేస్తాము. తర్వాత మిర్చి ఒక 12 తీసుకున్నాను. తర్వాత ఇంగువ, తర్వాత పోపు దినుసులు, తర్వాత సాల్ట్ తీసుకున్నాను. తర్వాత కొత్తిమీరను కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. చూసారు కదా, ఈ 2 కప్స్ అయితే నాకు 2 పూటల చట్నీ సరిపోతుంది. చింతపండు తీసుకోవద్దండి, చింతపండు వేయాల్సిన అవసరం లేదు. చింతపండు వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. వెల్లుల్లిపాయ కూడా అవసరం లేదు. కొంతమంది వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేస్తారు, అసలు అవసరం లేదండి అవి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇలా మిర్చిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. చాక్తో కట్ చేసుకోండి, లేకపోతే ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వాటర్లో ఉడికించుకోండి మిర్చి. నార్మల్గా అయితే మిర్చిని ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా, కానీ అలా ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా ఉడికించి చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇలా ఒక 2 కప్స్ వరకు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను కదా, అవి కూడా వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వేరుశెనగ గుళ్ళు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా లోపల వరకు కుక్ అవుతాయి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. కాసేపు లిడ్ క్లోజ్ చేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆ వేరుశెనగ గుళ్ళు అన్నీ కూడా. అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదండి, నేను ఆయిల్ యూజ్ చేయకుండా చేస్తున్నాను. పచ్చివాసన వస్తుందేమో అని అనుకోవద్దు మీరు, అంత చాలా చాలా బాగుంటుంది. పచ్చివాసన అసలు రానే రాదు. ఫస్ట్ మీరు ట్రై చేసి చూడండి. ఆయిల్ వేసి చేసుకున్న దానికి దీనికి రెండిటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అక్కడక్కడ మనకి ఇలాంటి పప్పులు ఉంటాయి కదా, మొలకలు వచ్చిన పప్పులు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాంటి మొలకలు వచ్చిన పప్పులు అయితే తీసేసుకోండి. అవి తీసేసుకోకపోతే పచ్చడి కొంచెం చేదుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూసారు కదా, ఇవైతే ఫస్టే తీసేసుకోండి. నాకు ఇప్పుడు ఒక 4 కనిపిస్తే నేను మొత్తం ఆ 4 కూడా తీసేసి పక్కన పడేసాను. చూడండి, నేను ఇంట్లో అయితే ఇది ఆల్రెడీ ఇలా ఫ్రై చేసే పెట్టుకుంటానండి ముందే. అందుకనే నాకు మార్నింగ్ పిల్లలకి తొందరగా అయిపోతుంది. ఇలా అయితే ఎక్కువ ఒక 1 కిలో వరకు ముందే ఫ్రై చేసి పెట్టుకుంటాను. చూసారు కదా, మొత్తం నేను ఈ డబ్బా నిండా కూడా మొత్తం ఫ్రై చేసి పెట్టుకుని ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించడం కోసం నేనైతే ఫ్రెష్గా ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను. మిర్చి చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి, చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఆ మిర్చిని ఒక మిక్సర్ జార్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఆ చట్నీ కాకుండా ఒకసారి ఈ చట్నీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఒక టిఫిన్ సెంటర్లో చూసి మరి మీకు వీడియో షేర్ చేస్తున్నానండి, ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత పల్లీలు కూడా కలర్ మారిపోయినాయి చూసారు కదా.
ఈ కలర్ వస్తే చాలు. ఇలా మనం అనగానే పొట్టు కూడా ఊడొచ్చేసింది కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి పల్లీలు కూడా. ఇప్పుడు ఆ పల్లీలను కూడా పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. ఆ పొట్టులోనే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అస్సలు పొట్టు కూడా తీయకుండా చేసుకోండి. లేదు మాకు ఇంకా తెల్లగా కావాలని అనుకుంటే కనుక పొట్టు తీసేసుకొని చేసుకోండి. కానీ పొట్టు ఉంటేనే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఆ పొట్టుతోనే వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నాకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించుకున్న మిర్చి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా పడేయకుండా ఇందులోనే వేసుకోండి. తర్వాత మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా చూసారు కదా, ఈ స్ట్రక్చర్లో అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా ప్లెయిన్గా అయితే ఒక బౌల్లో అయితే సర్వ్ చేసేస్తున్నాను. లేదు మాకు పోపు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఆ పోపు ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి నేను. తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి, వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని తీసుకొని వెళ్ళి ఇప్పుడు వేరొక బౌల్లో తీసుకున్నాను కదా చట్నీ, ఆ బౌల్ మీద అయితే ఆ పోపు అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా, నేను ఇలా 2 రకాలుగా అయితే మీకు చట్నీ చూపించాను. ఒకటి అసలు ఆయిల్ వేయకుండా చేశాను, ఇంకొకటి అయితే లాస్ట్లో పోపులో వేసుకున్నాను. మీకు 2 రకాలుగా కావాలంటే ఇలా ట్రై చేయండి. మీకు చట్నీ అసలు చాలా తొందరగా 5 మినిట్స్లోనే క్విక్గా అయిపోతుందండి. మార్నింగ్ చట్నీ కొంతమంది చేసుకోరు, టైం సరిపోదని. ఇలా ఒకసారి మీరు ట్రై చేశారంటే చాలా క్విక్గా అయిపోతుంది పిల్లలకి మార్నింగ్ టిఫిన్లోకి. నేనైతే ముందే ఇలా పల్లీలన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటానండి, ఫ్రై చేసుకొని ఎక్కువగానే. అప్పుడు వెంటనే పక్కన మిర్చి ఉడికించుకొని తర్వాత ఈ పల్లీలు వేసేసుకొని చేసేసుకుంటాను. చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకి మార్నింగ్ టిఫిన్లోకి కూడా. నేను ఈ వీడియో కూడా మార్నింగ్ షూట్ చేసింది పిల్లలకి. మార్నింగ్ మా పిల్లలకి 7 o'clock ఆ టైంలో టిఫిన్ చేసేటప్పుడు నేను ఇది చేసి పెట్టాను. చాలా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. ఈ పల్లీ చట్నీ తప్పితే వేరే ఏది తినరండి, అంత ఇష్టంగా తింటారు పల్లీ చట్నీ. ఒకసారి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.